హాయ్ అండి అందరికీ. మన గార్డెన్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఈ వీడియోలో అయితే మీకు మృగశిర కార్తెలో నేను పెట్టిన విత్తనాలు ఏ విధంగా మొలిచాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మొక్కలు అయితే ఎంత హెల్దీగా కనబడతాయో చూడండి. వర్షపు నీటి నుంచి ఆ మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేవి తీసుకొని మొక్కలు అయితే ఇంత హెల్దీగా అంత ఆకుపచ్చగా కనబడుతూ ఉంటాయి. ఇంకా నేను పెట్టిన విత్తనాలలో దాదాపుగా అన్నీ మొలిచాయి. ఇవి వచ్చేసి బీరపాదులండి. ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇదే కరెక్ట్ టైం అండి. ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు విత్తనం అనేది చాలా చక్కగా మొలుస్తుంది. విత్తనాలు మొలవటానికైతే ఇది అనువైన కాలము. అన్ని విత్తనాలు అయితే మొలిచాయి. ఒక సాంబార్ దోశ విత్తనం అయితే మొలవలేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ అది పెట్టి చూస్తాను. ఒక్కొక్కసారి కొన్ని విత్తనాలు అలానే అవుతూ ఉంటాయి, కొన్ని మొలవు. ఇవి వచ్చేసి గోరుచిక్కుడు అండి. ఇవి పసుపు మొక్కలు అండి. ఇవి పెట్టుకొని దాదాపుగా 2 నెలలు అవుతుంది. వీటి మధ్యలో చూడండి వంగనారు కూడా మొలిచింది. వాటిని అయితే నేను తీసి వేరే దగ్గర అయితే వేయాలి. ఇంకా ఈ పసుపు మొక్కలు కూడా చాలా హెల్దీగా అయితే వచ్చాయి. మనం మీ సాయిల్ మిక్స్లో అయితే కంపోస్ట్ అనేది కలిపేసి అయితే పెట్టుకున్నాము, అందుకని అంత హెల్దీగా వచ్చాయి. ఇవి వచ్చేసి బెండ మొక్కలు. ఎప్పుడైనా సరే విత్తనాలు పెట్టుకునేటప్పుడు 2 విత్తనాలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొన్ని ఆకులు అయితే తినేసాయి. మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అలా అవుతూ ఉంటుంది. మనమైతే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇలా కలుపు మొక్కలు కూడా తీసేస్తూ ఉండాలి.